ప్రభాస్ నటిస్తున్నటువంటి కల్కి 2 చిత్రంపై నాగ్ అశ్విన్ ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. అందులో బాలీవుడ్ నటి అందులో దీపిక నటిస్తున్నటువంటి పాత్ర సుమతి క్యారెక్టర్ మనందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్ ని తీసేసినట్లయితే అసలు సినిమానే లేదన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు కల్కి అనే ఒక దైవం జన్మించేది తన కడుపులోనే అనేది మనకు ఫస్ట్ పార్ట్ లో చూపించారనమాట. కాబట్టి ఆ క్యారెక్టర్ అయితే తీసేస్తే సినిమానే లేదన్నారు. కావాలంటే ఆ క్యారెక్టర్ నటిస్తున్నటువంటి దీపికా పడుకోనేని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దక్షిణాదికి సంబంధించినటువంటి సాయి పల్లవి తర్వాత అలియా భట్ పేర్లు అయితే వినిపిస్తున్నాయన్నమాట. ఇకపై సమంత ఏడాదికి 2 సినిమాలు చేస్తాననేసి ప్రకటించిందన్నమాట. మా ఇంటి బంగారం ప్రమోషన్ లో ఆమె ఈ విషయం అయితే చెప్పుకొచ్చారు. సినిమా చాలా బాగుందని, త్వరలో రిలీజ్ కాబోతుందని, అందరికీ నచ్చుతుందని, అదే విధంగా నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు అయితే చేస్తానని ఆమె ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ ఏదైతే ఉందో రణబాళిలో హాలీవుడ్ నటుడు ఆర్నాండోస్లు నటిస్తున్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని అప్డేట్ అయితే ఇచ్చారు. కరువు నేల రాక్షసుడు థియోడర్ హెక్టర్ అంటూ ఆయన పాత్రనైతే పరిచయం చేశారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1875 మధ్య కాలంలో బ్రిటిష్ వారి పరిపాలనలో జరిగినటువంటి ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ రణబాళి చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. నాగబంధం చిత్రం అయితే విజువల్ వండర్ గా వస్తుందని మనందరికీ చూసిన వాళ్ళకందరికీ అనిపిస్తుంది. అటువంటి విజువల్ వండర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక విజువల్ వండర్ మనం చూడబోతున్నామని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగా తీస్తున్నారు. కొంతమంది కొత్త నటులు ఉన్నారు. చాలా బాగా అంటే చాలా అద్భుతంగా వచ్చేటటువంటి చిత్రంగా మనకు అనిపిస్తుంది. ఇది చాలా మందికి నచ్చుతుందని కూడా మనకు తెలుస్తుంది. అలాగే సమంత చెన్నైలో ఈ సీఎం విజయ్ అయితే కలిశారన్నమాట. ఆయనతో పాటు ఆమె కత్తి, తేరి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో అయితే నటించారు. అదే విధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ని కలుసుకొని ఆయనకి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు అనమాట. ఆనందం, డి, వెంకీ, రెడీ, కింగ్ లాంటి చిత్రాలు నిర్మించినటువంటి మంచి కామెడీ డైరెక్టర్ అయినటువంటి సీను వైట్ల శర్వానంద్ తో ఒక మంచి సినిమాను అయితే తీస్తున్నారు. అది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. వడ్డే నవీన్ నిర్మాతగా అయితే మారారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులోనే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఒక మంచి కథ పైన నమ్మకంతో ఈ చిత్రాన్ని నేను తీస్తున్నానని భరోసాతో ఒక మంచి సినిమా అయితే వస్తుందనేసి అయితే ప్రకటించుకున్నారు. ఈ కథను వేరే ఎవరైనా అయితే ఈ కథను మార్చేస్తారని, తానే నిర్మాతగా ఈ కథ ఇలాగే రావాలని, తానే నిర్మాతగా చేయాలని ఆయన చెప్పారు. కమల్ తేజ నార్లను దర్శకుడిగా అయితే పరిచయం చేశారు. ఈ సినిమా అయితే ఈ నెల 19వ తారీఖున విడుదల కానుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన కూడా ఒక పాత్ర చేశారంట. ఆ పాత్ర ఒక కానిస్టేబుల్ పాత్ర. అది కానిస్టేబుల్ పాత్రకు తగినట్టుగా ఆయన చేశారనేసి, ఆయన ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుందని, ఎన్నో సినిమాలు హీరోగా నటించినటువంటి ఆయనకు ఇప్పుడున్నటువంటి ఆయనకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అయితే ఈ చిత్రంలో క్యారెక్టర్ అయితే చేశానని ఆయన చెప్పుకొచ్చారు. చూద్దాం ఈ నెల 19వ తారీఖు సినిమా ఎలా ఉండబోతుందో. అలాగే కాంచనా 4 లో నయనతార నటిస్తుంది. కాంచనా మనందరికీ తెలుసు. లారెన్స్ తీస్తున్నటువంటి సినిమాల్లో, లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాల్లో కాంచనా 4 ఇప్పుడు ఒకటి వస్తుంది. అందులో నయనతారని అయితే ఎంపిక చేసుకున్నారనమాట. మంచి హారర్ థ్రిల్లర్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక హారర్ మూవీ ఆయన కంటిన్యూ చేయాలనుకున్నారు. సినిమా బాగుండాలని కోరుకున్నాం. అలాగే అఖిల్ సినిమా జూలై 10న వస్తుందని అనౌన్స్ అయితే చేశారు. మళ్ళీ 26 కంటూ దాన్ని మార్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.